భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇప్పుడు పాకిస్తాన్లో అంతర్గత సంఘర్షణ తీవ్రమవుతూ ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వారు పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతూ ఉన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారు స్వతంత్రం కోసం పోరాటం చేస్తూ వారు పాకిస్తాన్ సైన్యం ఎక్కడ కనపడితే అక్కడ వారి మీద దాడులకు పాల్పడుతూ వారిని హతమారుస్తూ ఉన్నారు. అలాగే పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను వారు హస్తగతం చేసుకొని వారి జెండాలను కూడా పాతుతూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వారు పాకిస్తాన్ సైన్యం మీద, పాకిస్తాన్ దళాల మీద చేస్తున్నటువంటి ఈ దాడులే దర్శనమిస్తూ ఉన్నాయి. ఆ తరువాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారు కొన్ని ప్రాంతాల్లో వారి జెండాలను పట్టుకొని తిరుగుతున్నటువంటి విజువల్సే దర్శనమిస్తూ ఉన్నాయి. అసలు పాకిస్తాన్ రెండు ముక్కలు కాబోతోందా అన్నట్లుగా పాకిస్తాన్లో పరిస్థితులు అయితే ఉన్నాయి. పాకిస్తాన్ నిజంగా రెండు ముక్కలయ్యేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ అయితే చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే పాక్ రెండు ముక్కలు అవుతోందా అంటూ ఒకవైపు పాక్ సైన్యాన్ని, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి వారిని కూడా వేయడం జరిగింది. పాకిస్తాన్ పై దాడులు, ఆపై జెండాలు ఎగరవేసిన బలూచిస్తాన్ వేర్పాటువాదులు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండగా పాకిస్తాన్లో అంతర్గత సంఘర్షణ అయితే తీవ్రమవుతుంది. ఇదే సమయంలో బలూచ్ యోధులు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులు చేస్తున్నటువంటి పలు విజువల్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. పాకిస్తాన్ ఒకవైపు భారత్పై డ్రోన్లు, మిసైళ్లతో దాడులతో గందరగోళంలో ఉంటే, మరోవైపు బలూచిస్తాన్లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యం మీద దాడులకి మమ్మరం చేస్తూ ఉన్నారు. బలూచ్ యోధులు మూడు సమూహాలుగా విడిపోయి పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతమైనటువంటి బలూచిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలు బలూచ్ తిరుగుబాటు గ్రూపులు అలాగే పాక్ సైన్యం మధ్య ఘర్షణ తీవ్రమవుతున్న సమయంలో ఇది చోటు చేసుకున్నాయి. బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ జెండాలను తొలగించి బలూచిస్తాన్ జెండాలను ఎగరవేస్తున్నటువంటి వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. బలూచ్ స్వతంత్ర గ్రూపులు గురువారం పాక్ సైన్యం అలాగే వారి ఆస్తుల మీద బలూచిస్తాన్లో ఒక్కసారిగా దాడులు చేశాయి. పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత వారం రోజులుగా ఈ దాడులు వేగంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ దాడులు చేస్తుండగా, ఇదే సమయంలో ఇస్లామాబాద్, రావెల్పిండి ప్రాంతాల్లో బలూచ్ గ్రూపులు తమ దాడులను అయితే మరింత తీవ్రవంతం చేశాయి. అంటే ఒకవైపు ఆపరేషన్ సింధూర్తో తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటూ ఇప్పుడు పాకిస్తాన్ అతలాకుతలం అవుతూ ఉంటే, మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాక్ సైన్యం మీద విరుచుకుపడుతూ ఉన్నారు. విరుచుకుపడడంతో పాక్ సైన్యం అయితే హతమవుతూ ఉన్నారు. ఒకవైపు చూసుకున్నట్లయితే ప్రకృతి కూడా పాకిస్తాన్కి సహకరించడం లేదు. నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో భూకంపం కూడా రావడం నిజంగా అక్కడ విశేషం. ఎందుకంటే ఒకవైపు భూకంపం, మరోవైపు భారత్తో యుద్ధం, ఇంకొక వైపు బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాకిస్తాన్ సైనికులను గజగజలాడిస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ పదే పదే భారత్ని కవ్వించే కార్యక్రమం అయితే చేస్తూ ఉంది. భారత్ మీద కయ్యానికి కాలు దూగుతూ ఉంది. ఒకవైపు పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆకలి కేకలు, మరోవైపు ఇంధనం లేక పెట్రోల్ బంకులు అక్కడ మూతపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రవాణా స్తంభించిపోయింది. ఇంకొక వైపు నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో అక్కడ పాక్ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారు పాక్ సైన్యం ఎక్కడ కనపడితే అక్కడ నిర్దాక్షిణంగా వారిని కాల్చి చంపుతూ ఉన్నారు. మరోవైపు భారత్తో యుద్ధమే. ఇన్ని పరిస్థితుల నడుమ కూడా పాకిస్తాన్ వక్రబుద్ధిని పదే పదే ప్రదర్శిస్తూ ఉంది అంటే అసలు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఏం చేయాలనుకుంటుంది భారత్ అనేది అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాలంటే
ఇప్పటికే భారత్లోని 50 ప్రాంతాల్లో పాక్ సైన్యం అయితే ఈ ఆత్మాహుతి డ్రోన్లను, క్షిపణులను, అలాగే ఈ వాయుసేన అయితే ఏకంగా 3 యుద్ధ విమానాలతో దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసింది. అయితే భారత సైన్యం మాత్రం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పి కొడుతూ పాకిస్తాన్ ఏ ఎయిర్ బేస్ల నుంచి ఈ యుద్ధ సామాగ్రిని ప్రయోగిస్తూ ఉందో ఆ ఎయిర్ బేస్లను కూల్చేసేటువంటి ప్రయత్నం చేసింది. విఫలం అవ్వలేదు, సఫలమైంది. భారత సైన్యం అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి 3 నుంచి 4 ఎయిర్ బేస్లను అయితే నాశనం చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. భారత్లో అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడెక్కడ డ్రోన్స్ ప్రయోగిస్తుందో ఆ డ్రోన్స్ ప్రయోగిస్తున్నటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ లాంచ్ ప్యాడ్లో పేల్చివేయడం నిజంగా గమనార్హం. ఇప్పటి వరకు మొదటి 2 రోజులు చూసుకున్నట్లయితే భారత సైన్యం భారత భూభాగంలో నుంచే పాకిస్తాన్ సైన్య స్థావరాల మీద దాడులు చేసింది, అలాగే వారి ఎయిర్ బేస్ల మీద కూడా దాడి చేసింది. ఇప్పటి వరకు కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి 100 కిలోమీటర్ల మేరే దాడి చేయడం గమనార్హం. అయితే నిన్నటి నుంచి పరిస్థితులు కొంచెం ఉద్రిక్తకరంగా మారాయి. నిన్న భారత సైన్యం మాత్రం డిసైడ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈ పాక్ సైన్య కవ్వింపు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపేక్షించేది లేదని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే పాక్ సైన్యం చేస్తున్నటువంటి దాడులను తిప్పికొడుతూ ఉంది. ఒకవైపు భారత్ పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తూ ఉంటే మరోవైపు బలూచిస్తాన్ పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తూ ఉంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో గురువారం పాక్ భద్రతా దళాలు దాదాపు 4 దాడులను ఎదుర్కొన్నాయి. ఈ దాడులను గుర్తు తెలియని సాయుధ దుండగులు చేసినట్లుగా బలూచిస్తాన్కి చెందినటువంటి రేడియో జుంబ్రేష్ తెలిపింది. క్వెట్టా నగరంలో పేలుళ్ళు, తీవ్రమైనటువంటి కాల్పుల శబ్దాలు వినిపించాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులు కేచ్, మస్తుంగ్, అలాగే కచ్చి ప్రాంతాల్లో పాక్ సైన్యం అలాగే వారి సహకారులపై 6 వేర్వేరు దాడులు చేశారని రేడియో బ్రుంజేష్ వెల్లడించింది. ఈ క్రమంలో బలూచిస్తాన్ ప్రజలు తమ జెండాలను ఎగరవేస్తూ పాకిస్తాన్ జెండాలను తొలగించారు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్లోని తమ రాయబార కార్యాలయాలను మూసివేసి కొత్తగా ఉద్భవిస్తున్నటువంటి బలూచిస్తాన్ దేశంలోకి మారాల్సిన సమయం ఆసన్నమైందంటూ కూడా వారు పేర్కొన్నారు. పాకిస్తాన్కి వీడ్కోలు, బలూచిస్తాన్కి స్వాగతం అంటూ బలూచ్ రచయిత అయినటువంటి మీర్ యార్ బలోచ్ ఎక్స్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఈ దాడులు కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాఖాన్ అబ్బాసీ అలాగే బలూచిస్తాన్లో పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం సైన్యం నియంత్రణ కోల్పోతున్నాయని రాత్రి సమయాల్లో కూడా పరిస్థితి అదుపులో లేదంటూ ఆయన చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో అది 2 భాగాల అయ్యేటువంటి అవకాశం ఉంది, 2 ముక్కలు అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కొంతమంది అంతర్జాతీయ నిపుణులు తెలియజేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం పాక్ 3 ముక్కలు కాబోతోంది. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం మీద దాడులు చేస్తూ ఉంటే టీటీపీ అనేటువంటి మరో సంస్థ కూడా పాకిస్తాన్ సైన్యం మీద విరుచుకుపడుతూ ఉంది. పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని వారు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. అంటే ఒక రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్లో కలపాలి అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పాక్ పైభాగంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కలపాలి అంటూ టీటీపీ సంస్థ పాకిస్తాన్ సైన్యం మీద విరుచుకుపడుతూ ఉంటే మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాదులు మాత్రం బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పాక్ సైన్యం మీద విరుచుకుపడుతూ ఉన్నారు. అంటే టీటీపీ డిమాండ్ ఒకలా ఉంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ డిమాండ్ మరోలా ఉంది. ఇక ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ముచ్చటగా 3 ముక్కలు ఆట ఆడుతుంది, 3 ముక్కలుగా చీలిపోబోతోంది అన్నట్లుగా చాలామంది అంతర్జాతీయ నిపుణులు అయితే విశ్లేషణ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్లో ప్రస్తుతమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.